ఆ హాలాహలం ముట్టుకుంటే మసైపోతున్నారన్నమాట. ఎవరికి వాళ్ళు పారిపోతున్నారన్నమాట. ఆ హాలాహలం మొత్తాన్ని భూమండలాన్ని సమస్త లోకాలని దగ్ధం చేసేస్తుందేమో అని చెప్పి స్వామివారు తెలుసు, అమ్మవారి మాంగళ్యం గట్టి ఎంత గట్టితో స్వామివారికి తెలుసు కాబట్టి ఆయన దాన్ని స్వీకరించగానే కంఠంలో ఆపిస్తారన్నమాట. ఎందుకంటే కిందకి వెళితే కింద కూడా లోకాలు ఉంటాయి కాబట్టి ఆ కంఠం దగ్గర ఆపగానే అంటే అందుకే ఆయనకి నీలకంఠుడు, నీలంగా ఉంటుంది కంఠం. ఇదంతా ఆయన తట్టుకోగలిగాడంటే ఏది ఏది చెప్పండి వెనకాల కాపాడింది? అమ్మవారి యొక్క మాంగళ్యాలు తాటంకలం మహిమ అన్నమాట అండి. కాబట్టి అటువంటి మాంగళ్యాన్ని అర్చక స్వామి మీకు కనిపించే విధంగా చూపిస్తారు కాబట్టి నాకు నమస్కారం చేసుకోండి. ప్రధానంగా పోస్తారు అన్నమాట అండి. 4 సార్లు ప్రధానంగా పోసేటప్పుడు కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి. దాంట్లో మొట్టమొదటిసారి పోసేటప్పుడు ఎందుకు పోస్తారంటే ప్రజామేకామస్సమృద్ధ్యత, మాకు మంచి సంతానం కలుగుగాక అని మొట్టమొదటిసారి తలంబరాలు పోసుకుంటారండి. మన హడావిలో అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, వచ్చిన పంతులు గారు తెలిస్తే చేయిస్తారు. కాబట్టి ఇప్పుడు సరే ఏదైనప్పుడు కూడా దాంట్లో కూడా పరమార్థం ఉందండి. తర్వాత పశవో ఏకామహ, ఉద్యోగస్తులు ఇలా కానీ పూర్వం అంతా కూడా ఆవుల్ని వాటిని ఎక్కువగా గుర్రాలని వాటిని పెంచేవారు అన్నమాట. మాకు పశు సంపద అంటే గో సంపద బాగా వృద్ధి చెందాలి అని చెప్పి రెండోది పోసుకుంటారు తలంబరాలు. మూడోది యజ్ఞోమేకామహ సమృద్ధ్యత, మేము ఇరువురు కలిసి ఇటువంటి మనందరూ చేస్తున్నాం చూసారు, ఇటువంటి పూజా కార్యక్రమాలు చేసేటువంటి భాగ్యాన్ని కలగజెయ్యాలి అని మూడోది పోసుకుంటారు. నాలుగోది ఇవన్నీ కావాలంటే డబ్బు ఉండాలి. నాలుగోది శ్రియోమేకామహ సమృద్ధ్యత, వీటన్నిటికి కావాల్సిన శక్తిని ప్రసాదించమని నాలుగోది పోసుకుంటారన్నమాట. ఇప్పుడు అటువంటి తలంబరాల కార్యక్రమం జరుగుతూ ఉందన్నమాట అండి.